ఈరోజు ప్రశ్న, ద 52nd G7 summit of 2026 is set to be hosted by which country? 2026లో జరిగే 52వ G7 శిఖరాగ్ర సమావేశాన్ని ఏ దేశము నిర్వహించనుంది? ఆప్షన్స్ చూద్దాం. ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, కెనడా. ఈ 4 దేశాలు కూడా మనకి G7లో ఉన్నటువంటి దేశాలే. కానీ 2026లో ఎక్కడ జరగనుంది అనేసి అంటే కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫ్రాన్స్. ఫ్రాన్స్లో 2026వ సంవత్సరంలో G7 సమ్మిట్ జరగనుంది. మరి 2025లో ఎక్కడ జరిగింది అనేసి అంటే 2025 కెనడాలో జరిగింది. ఈ G7 శిఖరాగ్ర సమావేశం అనేది అభివృద్ధి చెందినటువంటి దేశాల నాయకులు అందరూ కలిసి ప్రతి సంవత్సరం ఒక చోట సమావేశం అవుతారు. అక్కడ వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటారు అనేసి అంటే ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ఆ దేశ ఆర్థిక పాలన గురించి, అంతర్జాతీయ భద్రత గురించి, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యల గురించి వాళ్ళు సమావేశమైనప్పుడు వాటి గురించి చర్చించుకుంటారు. అసలు మొట్టమొదటిసారిగా ఈ G7 సమావేశం అనేది ఎప్పుడు జరిగింది అనేసి అంటే 1975వ సంవత్సరంలో ఫ్రాన్స్లో జరిగింది. అప్పటికి G7లో 7 దేశాలు లేవు, G6 మాత్రమే ఉన్నాయి, అంటే 6 దేశాలు మాత్రమే ఉన్నాయి. తర్వాత కెనడా చేరిన తర్వాత 1976 నుంచి G7గా అయినాయి అనమాట. అంటే కెనడా అనేది ఫస్ట్ లేదు, G7 దేశాల్లో ఫస్ట్ కెనడా లేదు, ఫస్ట్ 6 దేశాలు మాత్రమే ఉన్నాయి. తర్వాత కెనడా చేరికతో G7 దేశాలు అయ్యాయి. అంటే 1976వ సంవత్సరం నుంచి కెనడా చేరికతో G7 కంప్లీట్ అయిపోయింది. G7 సమ్మిట్ అనేది అప్పటి నుంచి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఆప్షన్స్ చూస్తే ఫస్ట్ ఫ్రాన్స్ అనేది 2026లో ఆతిథ్యం ఇవ్వబోతుంది. మరి జపాన్ అనేది 2023వ సంవత్సరంలో ఆతిథ్యం ఇచ్చిందండి. అంటే G7 సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అనేసి అంటే జపాన్లో 2023వ సంవత్సరంలో జరిగింది. మరి ఇటలీలో ఎప్పుడు జరిగింది? ఇటలీలో 2024వ సంవత్సరంలో G7 సమ్మిట్ జరిగింది. G7లో మొత్తం 7 దేశాలు ఉంటాయి. ఆ 7 దేశాలు ఏంటో చూద్దాము. ఫస్ట్ జపాన్, తర్వాత నెక్స్ట్ US, తర్వాత ఇటలీ, తర్వాత కెనడా తర్వాత ఇంగ్లాండ్ తర్వాత జర్మనీ తర్వాత ఫ్రాన్స్. మొత్తం 7 దేశాలు అనమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జపాన్, USA, ఇటలీ, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అనేసి అంటే ఇక్కడ జూస్ GF ఇది కనుక ఈజీగా మీరు గుర్తుపెట్టుకున్నారు అనేసి అంటే కనుక G7 దేశాలు ఏవైతే ఉన్నాయో మీకు ఈజీగా అర్థమైపోయిద్ది. ఇది అనేది షార్ట్కట్లో మీరు గుర్తుపెట్టుకోండి.